అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధికార నివాసంగా కరకట్ట నివాసాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటిని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి సీఎం నివాసంగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి. గతంలో ఇదే కరకట్ట నివాసంపై అనేక విమర్శలు వచ్చాయి. ఇది అక్రమ నిర్మాణమని గతంలో ప్రకటించారు మాజీ మంత్రి దేవినేని ఉమా. అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రకటించింది ప్రభుత్వం. కృష్ణానది కరకట్ట లోపల ఉంది సీఎం చంద్రబాబు నివాసం. లింగమనేని రమేష్ నుంచి ఈ నివాసాన్ని తీసుకున్నారు చంద్రబాబు. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, అక్రమ నివాసాన్ని అధికారికంగా నివాసంగా ప్రకటించింది ప్రభుత్వం, దీన్ని ఎట్లా చూడాలి? అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఉండవల్లి కరకట్ట అక్రమ నివాసాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఉండవల్లిలో ఉన్నటువంటి కృష్ణా నది కరకట్ట లోపల ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే లింగంనేని గెస్ట్ హౌస్ గా పేరుగాంచినటువంటి నిర్మాణాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా నివాసంగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అంటే జూన్ 12 నుండి దీన్ని అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ జిఏడి సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ భవనానికి సంబంధించి అనేక విమర్శలు ఉన్నాయి. సాక్షాత్తు ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో 2014 నుండి 19 మధ్య కాలంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందినటువంటి దేవినేని ఉమా ఇదే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భవానీ ఐలాండ్ వరకు కూడా బోట్ లో వెళ్లి కృష్ణా నది కరకట్ట లోపల ఉన్నటువంటి అన్ని నిర్మాణాలు కూడా అక్రమ నిర్మాణాలు, వీటిని కూల్చేస్తామని గతంలో ప్రకటించారు. అదే అక్రమ నిర్మాణంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు అధికార నివాసంగా ప్రకటించడం. గతంలో కూడా దీనికి సంబంధించి లింగమనేని రమేష్ గతంలో దీన్ని నేను ప్రభుత్వానికి ఇచ్చేసానని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆ భవనానికి అద్దె చెల్లించినట్టు గతంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు. సో దీని చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఈ నిర్మాణానికి సంబంధించి అది కరకట్ట లోపల ఉండడం, కరకట్ట నదీ పరివాహకంలో ఉన్నటువంటి శాశ్వత నిర్మాణాలు జరగకూడదు అన్నటువంటి వివాదం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు అధికారిక నివాసంగా ప్రకటించడం. ఇటీవల వరదల సమయంలో దాదాపుగా 2 ఫ్లోర్ల వరకు కూడా ముంపు గురైనటువంటి నివాసం ఇది. సో దాన్ని ఇప్పుడు అధికారికంగా నివాసంగా ప్రకటించడం అనేది వివాదాస్పదంగా మారింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.